ఈరోజు వీడియోలో తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరిగే వాళ్ళకి ముఖ్యమైన విషయాలు అయితే చెప్పబోతున్నాను. ఇక్కడ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి అయితే ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. అదేంటి అంటే ఈ పరీక్షకి ముందు 15 నిమిషాల ముందే గేట్లు మూసేస్తారు అనేటువంటి ఒక నిబంధన అయితే కొంచెం సడలించింది. 15 నిమిషాల ముందే క్లోజ్ చేస్తారు అనేటువంటి నిబంధన కొంచెం సడలించటం వల్ల పిల్లలు కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇప్పటికిప్పుడు కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి అని చెప్పి కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేయకండి. ఎక్కువ బట్టి వేయకండి. చదివింది మొత్తం బట్టి వేసి ఎక్కువ మళ్ళీ బట్టి వేయకండి. మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటివరకు ప్రాక్టీస్ చేసిన వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇంకా దాని గురించి మళ్ళీ కొత్తగా ప్రిపేర్ అవ్వకుండా ఎలాంటి టెన్షన్ లేకుండా ముందు రోజు నైట్ హ్యాపీగా నిద్రపోండి. పరీక్ష కేంద్రాలు ఒకరోజు ముందుగానే చెక్ చేసుకోవాలి. ఎల్లుండి పరీక్ష ప్రారంభం అనగా రేపు పరీక్ష సెంటర్కి వెళ్ళాలి. ఒకరోజు ముందుగానే ఎగ్జామ్ సెంటర్లను వెళ్ళి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మరొక అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే పరీక్ష ముందు రోజు కానీ అలాగే పరీక్ష రోజు కానీ లైట్ ఫుడ్ తీసుకోండి. హెవీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అంటే ఫాస్ట్ ఫుడ్స్ అలాంటివి ఏమైనా తీసుకోవడం వల్ల మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ అయితే రావచ్చు. సో లైట్ ఫుడ్ తీసుకోండి. టెన్షన్ వల్ల కూడా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అండ్ అదర్వైజ్ ఇంకోటి ఏంటి అంటే తొందర పడకుండా హాల్ టికెట్ దగ్గర నుంచి అన్నీ మనకి కరెక్ట్గా ఉన్నాయా లేవా, అన్నీ మనం తీసుకెళ్లాల్సిన వస్తువులన్నీ కూడా జాగ్రత్తగా ముందే చెక్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. సో టెన్షన్ పడటం వల్ల తొందరపడటం వల్ల మనం మర్చిపోయేటువంటి అవకాశం ఉంది, అది హాల్ టికెట్తో సహా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇందాక చెప్పినట్టు 15 నిమిషాల ముందే గేట్లు మూసేస్తున్నారు అని చెప్పి ఇంతకు ముందున్న నిబంధన సడలించారు అన్నాను కదా. అందుకోసం మనం లేట్గా అయితే వెళ్ళకండి. మ్యాక్సిమం పరీక్షకి ముందు ఒక అరగంట ముందు అయితే కంపల్సరీగా ఉండండి. సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీరు మళ్ళీ చదివింది రివిజన్ చేసుకోవడం అలాంటి బుక్స్ తీయడం అనేవి చేయొద్దు. మీ రూమ్ను మీ సెంటర్ అన్నీ కరెక్ట్గా చూసుకొని లోపలికి వెళ్ళి క్వశ్చన్ పేపర్ని ఒకసారి చెక్ చేసుకొని వచ్చినవి ఈజీ అయినవి గుర్తున్నవి ముందు రాసేసేయండి. అలా రాసేయటం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. ఈజీ అయినవి అన్నీ మనకి ముందుగా రాసేస్తే నెక్స్ట్ వన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల ముందే ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుంటే మంచిది. అలా ఏమైనా చెక్ చేసినటువంటి అవకాశం ఉండొచ్చు. ఏమన్నా మర్చిపోయినా తిరిగి ఆ 10 నిమిషాల్లో కొంచెమైనా రాయటేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది.